10 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నానని, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా నాకు ప్రజలు మద్దతు తెలిపి గెలిపించారని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డిని గెలిపించాలని కోరుతున్నామన్నారు. యువకులకు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలన్నా టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు. రాష్ట్రంలో సర్వనాశనమైన అభివృద్ధి తిరిగి గాలిన పడాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో, నగర మాజీ మేయర్ భానుశ్రీ గారితో, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఇందుపూర్ శ్రీనివాసరెడ్డి గారు, చిరంజీవి గౌడ్ గారితో కలిసి నామినేషన్ 1:52 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ 2 చేతులు జోడించి ముకుళిత హస్తాలతో ప్రార్థించి అడుగుతూ ఉన్నా. 10 ఏళ్లుగా నిరంతరం మీ అందరితో కలిసి అందుబాటులో ఉన్న ఓ శాసనసభ్యుడిగా ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో నిరంతరం రాజీ లేని పోరాటాలు చేశా. అనేక రకాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టా. అన్నిటికీ మించి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా మీ అందరికీ కలిసిమెలిసి ఉన్నా. ఈ ఎన్నికల్లో 3వసారి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నాకు రూరల్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు, ఆశీస్సులు ఇవ్వాలని ఈ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని ఆశీర్వదించాలని, తద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి, అన్ని రకాల సర్వనాశనంగా తయారైన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడాలంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని రావాలంటే అనుభవమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా. ఆ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు గారిని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు వచ్చిన వేళ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమికి అండగా నిలవాలని చెప్పి కోరుతూ నామినేషన్ల సందర్భంగా నాతో పాటు ఇచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్నటి దినాన నా పక్షాన నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు ఓ నామినేషన్ దాఖలు చేసింది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బారాషాయి దర్గా, పవిత్ర బారాషాయి దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆ తర్వాత సాల్వేషన్ ఆర్మీ చర్చిలో కూడా వారి దీవెనలు తీసుకోవడం జరిగింది. ఆదిత్యనగర్ సాయిబాబా గుడిలో ఆ సాయినాథుని ఆశీస్సులు తీసుకుని ఈ విధంగా పూజల అనంతరం ఈ యొక్క నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది. నా నామినేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడిగా ముఖ్య అతిథిగా హాజరై నిలిచినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి మరోసారి ప్రత్యేకంగా తరపు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నామినేషన్ నిరాడంబరంగా ఎక్కడ ప్రజలతో గుంపులుగా వచ్చి వేయాల్సిన అవసరం కానీ లేదు. ఇది ఇక్కడ కాదు బలం చూపించాల్సింది, మీ అందరు గుండెల్లో ఉంటే చాలు. అది తెలుగుదేశం యొక్క సిద్ధాంతం. మరి శ్రీధర్ కానీ అలాగనే ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండే వ్యక్తి. ఈరోజు రూరల్ నుంచి నామినేషన్ వేయడం, మరి మీ అందరి యొక్క ఆశీర్వాదాలు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కానీ
శ్రీధర్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న కోవూరులో నామినేషన్ వేయడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. మరి 22వ తారీఖు ఇంకా 3-4 కానీ 22వ తారీఖు మంచి దినమని చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మొత్తం ఈరోజు ప్రజల్లో ఎంత ఒత్తిడితో ప్రేమిస్తున్నారో జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ నాయకుల్ని, ఆ పార్టీని అనేది ఈ యొక్క నోటిఫికేషన్ రాకముందు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. కొల్లోలుగా వచ్చేస్తున్నారు మేము తెలుగుదేశంతో ఉంటామని. అది కులానికి మతానికి సంబంధం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ, మరి ఇప్పుడుండే కూటమితోనే సాధ్యమని ప్రజలు నిర్ధారించుకున్నారు. అందుకోసమే నేను ఇప్పుడు పొదలకూరుకు పోయి వస్తున్నా. అక్కడ కానీ అందరూ నిన్నటిదాకా అవతల పార్టీలో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు భారం తగ్గింది సార్ అంటున్నారు. భారం అంటే గొంతు పైన కాలు పెట్టి గొంతు నొక్కి జై జగన్, జై వైఎస్ఆర్సీపీ అని చెప్పిస్తున్నారు. ఆ రోజులు పోయాయి. ఇంకా రాబోయే రోజులన్నీ ప్రజాపాలన, ప్రజానాయకులు, ప్రజల యొక్క మంచి కోరే పార్టీ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ, నెల్లూరు జిల్లా ప్రజలందరూ, మరి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ శ్రీధర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపైన ఓటేసి, అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను.